కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్టా చేయగలను బాబు? అదేమన్న మాటరా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000. నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో నీ ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాద్రి తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని సూదగాని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే, చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నీ ఇష్టానికి అమ్మాడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ తడికి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలు దంతాను. జాగ్రత్త.